మనం ఇక్కడ వచ్చేసింది బొల్లెపల్లి సమ్మయ్య 57, సరోజన 50, శ్రీనివాసు 36, సుదీప్ కృష్ణ 35, కార్తికేయ లెనిన్ 5 సంవత్సరాలు. అయితే ఇక్కడ మనం అంజనం వేసుకుంటే ఏంటంటే ఇక్కడికి వచ్చాం శ్రీమతి నగర్ రైల్వే స్టేషన్ మందమర్రి మంచిర్యాల డిస్టిక్లో మనం వచ్చినాం. ఇల్లు ఒకసారి చూడు, సూచనలకు ఎక్సలెంట్ సూపర్ ఇల్లు అని మనకు తేలుతుంది. ఇక్కడ దీనిలో పొరపాట్లు కూడా అట్టే ఉన్నవి. అయితే మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే నిరూపణ చేసేటోళ్ళం. ఇక్కడ ఎస్ఆర్ అని చెప్తా అంటే ఆన్సర్ చేయాల్సిందే, తప్పులు కూడా చూడకూడదు చెప్తాను. మీకు మెట్ల కింద ఆ పిల్లర్ల నల్లబంద నీటిగుంట వచ్చిందా? దానివల్ల పొలిటికేషన్ కోర్టు కేసు పంచాయతీ గొడవలు అయినాయా? ఆస్తి సమస్యలు వచ్చినాయా? ఇంట్లో మళ్ళా ద్వారంకి ఎదురుగా ద్వారం లేదు, వాయువు పోయింది. మళ్ళా బెడ్రూమ్లో వాయువు నడక వచ్చిందా? బెడ్రూమ్కి ఎదురుగా వంటగది ఉండాలి, దేవుని గది వచ్చి వాయు నడక వచ్చిందా? ఈ కొలతలు వచ్చాయి చూసుకో. మళ్ళా మనకు 22.6, 15 ఫీట్ల 6 ఇంచులు, మనకు 40.6, 62.5 ఇవన్నీ వచ్చినాయా? ఒకసారి చూచు. మనకు ఏంటంటే 15 ఫీట్ల 6 ఇంచులు, 11 ఫీట్ల 9 ఇంచులు ఇవన్నీ ఉన్నాయి. ఈ టేప్ పెట్టి కొలిపించి మనం సరి చేద్దాం. లైట్ ఇక్కడ చూసుకో, ఇక్కడ ఈ తూర్పాగ్నేయం అవపడుతుందా? ఆ లైట్ ఫోకస్ కాడ తూర్పాగ్నేయం పెరిగింది. ఇక్కడ చూసుకో, తూర్పాగ్నేయం పెరిగిందా? తూర్పాగ్నేయం పెరిగింది. బాత్రూమ్తో కప్పుతోటి వచ్చింది. అది వాస్తు విరుద్ధంగా ఉన్నది. ఈ మెట్లు వచ్చినాయా? ఇప్పుడు మన సంపుల్లో ఉన్నాం. నేను ఆ మెట్లకి ఎదురుగా ఈ సంపు వచ్చిందా? లేట్ది. ఇక ఈ మూల చక్కగా ఇట్లా స్టేట్ వచ్చింది. ఇట్లా వచ్చింది కదా. దీనివల్ల సమస్యలు, తల సంబంధి రోగాలు, చికాకులు వచ్చినాయా? ఇవన్నీ అంటే వాస్తు ప్రకారం చెప్తున్నాం. కొలతలు వచ్చింది. మనకు 40.6 వచ్చిందా లేదా? ఇప్పుడు పాయింట్ పెట్టి కొలుద్దాం. ఇప్పుడు పశ్చిమ నుండి ఇల్లు పార్ల ఎంత వచ్చింది అబ్బా? చూడ 40.6 ఎంత ఉన్నది? ఇక్కడ పెట్టు. ఇది 40.6. ఇక్కడ నీకు వచ్చిందా? 40.6 ఎక్కడ ఉందా? నమ్మినా? అక్కడ పశ్చిమ రైతు నుండి డైరెక్ట్ ఎంత ఉన్నది అబ్బా? ఇది ఇంత సార్ చెప్పే శ్రీనివాసు చెప్పు. చూచు ఇక్కడ దగ్గర 25 ఫీట్ల 6 ఇంచు వచ్చిందా? ఇక మనకు వచ్చింది చూసుకో. ఇది 25 ఫీట్ల 6 ఇంచు వచ్చిందా? ఆ ఇంటి కొలతలకు దీనికి ఈక్వల్ అయినవి. గొడుగు పెట్టు, ఒక గడుగు పెట్టుకో. నుండి ఇటు పట్టు ఎంత ఉందబ్బా? 33 ఫీట్ల 9 మంచిగా పెట్టు. ఇక్కడ వచ్చిందన్న 33 ఫీట్ల 9 ఇంచులు. కాబట్టి వచ్చిందా లేదో చూసుకుంటాను. అంటే ఎక్సలెంట్ కొలతలు అయితే వచ్చినాయి. అన్ని మొత్తం చూసుకుంటా నీకు 2 భాగాలుగా మనం చెప్పడం జరిగింది. మనం ఇంట్లోకి పోదాం. ఇది గర్భం అంటాం. ఇది 11 ఫీట్ల 3 ఇంచులు. మనకు ద్వారం ఎదురుగా మనకు వంటగదిలో అడుగు గది వచ్చింది. ఇది సోమసూత్రం అనేది లేదు ఇక్కడ. అక్కడ గలవ పెట్టుకోవాలి. అక్కడ మనకు ఇది తప్పు ఉన్నది. అక్కడ గలవ లేదు, దక్షిణాగ్నే గలవ ఉన్నది. అంతే కదనబ్బా? ఒక్కసారి చూసి బెడ్రూమ్ నుండి పక్కకుండు. అదేంది అక్కడ ఆ భాగంలో దేవుని గది వచ్చింది. అంటే ఇది వాయువు నడక వచ్చింది. ఇట్లా ఈ గదికి ఏంటంటే ఇది వాయువు నడకంది. ఇది ఈ ఆజ్ఞాల వాయువు నడక. ఇదైతే ఈ ప్రాంతం మనకు తప్పు. అంటే దేవుని గదే వంటగది మొత్తం ఉండాలి. ఈ వంటగదిలో కూడా తూర్పులో గద్దె వచ్చింది. ఈ గద్దెలు తీసేసుకోవాలి మనం. వాస్తు సంబంధించింది అది విరుద్ధము. పశ్చిమంలో అది ఎత్తు లేదు. అక్కడ ఆ పశ్చిమ అక్కడ ఎత్తు గద్దెలు లేవు. తూర్పులో గద్దెలు ఉన్నప్పుడు పశ్చిమంలో గద్దెలు లేకపోతే పురుషుడు ఓగిడు కాదు. భార్యాభర్తల పంచాయతీ పెట్టుకుంటారు, చికాకులు అవుతాయి. ఇది యాంగిల్ ఏంటంటే ఇట్లా. ఇప్పుడు ఈ మూలకున్న ఈ మూలకు కక్కరణం అవుతుంది, ఎత్తు ఉంటుంది ఇట్లా. ఇక ఈ మూల నుండి ఈ మూలకు లెక్కెత్తే కక్కరణం తగ్గుతుంది. అంటే ఈశాన్యము మనం మిరపగింజంతా పెరగాలంటాం. ఇక్కడ ఏం పెరిగింది? 7-8 ఫీట్లు కట్ అయింది మనకి. ఇది మళ్ళీ దక్షిణాగ్న గలవ ఉన్నది. ఇది తప్పు. ఇది అవసరం లేదు. కిటికీ పెట్టుకో. ఇక్కడ అట్లా ఉంటుంది. ఇక్కడ పెట్టుకో. 11 ఫీట్లు వచ్చిందా మనకి? ఇక్కడ వచ్చిందా చూసుకో. 11 ఫీట్లు ఇక్కడ పెట్టినాం కదా మనం. వచ్చిందా? అంటే కొలతలు కరెక్ట్ అయిపోయినాయి. అంటే పట్టుకోమ్మ. అక్కడ బా ఎంత వచ్చిందబ్బా? ఇక్కడ వచ్చిందా? 22 ఫీట్ల 8 ఇంచులు. నమ్మినావు కదా? చక్కగా పంప. ఇక్కడ వాయువు
బెడ్రూమ్లో వాయు మడకలు 6 కోణాలు వచ్చింది మనకు. 6 కోణాలు 80% ఉండొద్దు. దానివల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు నిరూపణ చేస్తుందా. ఆ దేవుని గది కాంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎంత ఉన్నది? ఇక్కడ 38 ఫీట్ల 6 ఇంచులు 38 ఫీట్ల 6 ఇంచులు వచ్చిందా? నీ ఇంటికి కొలతలు నీకే తెలుస్తలేదు మీకు. పట్టుకో, ఇట్లా పట్టుకో. ఇక్కడ ఫీట్ల 6 ఇంచుగా 36 ఫీట్లు మనకు సెంటర్. అంటే మనకి ఇది వచ్చిందా లేదు చూసుకో. అంటే ఇటు బయలు పట్టు. ఎవరికైనా ఈ బాత్రూమ్ దక్షిణ సైడ్ ఉత్తరం సైడ్ దొడ్డికి పోయి పెడితే పైసలు అంటే ధన నష్టం జరుగుతుంది. మాతృభూమి సంబంధించింది మన కుబేరింది. ఇటు సైడ్ పెట్టుకోవాలి, దాన్ని తీసేసుకొని పెట్టుకోవాలి. ఎవరైనా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ పెడతా, నీ బెడ్రూమ్ పండుకుంటా, నేను దీనిలో దొడ్డికి పోతా అంటే 6 కోణాలైంది. అతి కాముకవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా పెట్టుకుని అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీస్ కేసు అవుతుంటుంది. బంధువులతో పేస్ట్ అవుతుంటుంది. అయితే చికాకులు భార్యాభర్తతో మీ అత్తగారితో పంచాయిందా లేదా? చికాకులు అయ్యే అవకాశం 100% ఉంది. కాబట్టి మనకు దీన్ని డిస్మిస్, ఇది గోడ కట్టుకుంటూ అట్టే తీద్దాం. ఓకే, కొంచెం ఎంత ఉండదు అబ్బాయి? ఇది 15 ఫీట్ల 6 ఇంచులు దగ్గర చూంచు. 15 ఫీట్ల 6 ఇంచులు. ఇది నెంబర్ 1 పొజిషన్ ఉన్నది మనకు. 15 ఫీట్ల వచ్చిందిగా. ఆ తూర్పు గలవ మనకు అక్కడ ఉన్నది కదా ఇంటర్స్, సమానంగా ఇక్కడ రావాలి. ఇక్కడికి రావాలి. ఇది ఇక్కడ చూపించు. ఇట్లా ఈ భాగం రావాలి. ఎటు వచ్చింది? తూర్పు ప్రాంతం నుండి పశ్చిమ ప్రాంతానికి పోయినాం మనం. అది వాయువు నడకైంది. అది వాయువు నడక. అది తూర్పు ఆగ్నేయం నడకైంది. అది తూర్పు గలవే. ఇది వాయువు ఆగ్నేయమైంది. దీనిలో సమస్యలు ఈట పోట్లు అవుతా అంటే సమస్య అవుతా ఉంటుంది. తీవ్రతగా ఉంటుంది. ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. నేను ఏటీఎం పెడతా, 2 కిటికీలు పెడతా అని లోకం మర్చిపోవాలి. 10 ఫీట్లు 15 వీళ్ళకి స్థలం మంచిగా ఉండదు. 12 ఫీట్లు 10 ఫీట్లు వీళ్ళేం చేసి వీళ్ళు మేసి ఇట్లా అట్లా ఇట్లా పెట్టుకో. ఆ గలవ ఎట్లున్నది? ఇటుకెళ్ళి ఇట్లా సమానంగా ఇక్కడ రావాలి. పక్కకు పోయింది. కొంచెం చికాకులు వచ్చే అవకాశాలే కాబట్టి దీన్ని తీసేసుకుంటాం మంచిది. ముందు భవిష్యత్తులో ఇట్లా జరుగుతుంది. ఇది కొంచెం ఇక దీన్ని మనం గలవ పార్ట్ టు పార్ట్ చెప్తాం. మనకు వచ్చింది అలా చూసుకున్నావా సార్? వాయు మడకలు అంటే వచ్చినాయా? పశ్చిమ రైతులు వాడు నడకలు ఇవి పెరిగినాయి. 6 కోణాలు అయినాయి. ఇవన్నీ తప్పు ఉన్నాయి. మనం దీని గురించి సూక్ష్మంగా విశ్లేషణ చేసి చెప్తాంటాం. మనకు వచ్చేసింది ఏంటి? నెంబర్ 1 తూర్పాగ్నేయం పెరిగింది. వంటగదిల ఈశాన్యంలో రూమ్ అయింది. వాయం పెరిగింది. బెడ్రూమ్లో ఉత్తర వాయంలో టాయిలెట్ బాత్రూమ్ ఉన్నది. గలవలేదు. మెట్ల కింద ఆనుకొని కంపౌండ్ పెట్టుకున్నాం. దాని ఒకటి తీసేసుకుంటే ఇది ఎక్సలెంట్ ఉన్న ఇల్లు. ఇది నెంబర్ 1 ఉంటాడు. శ్రీపతి నగర్ రైల్వే స్టేషన్ దగ్గర మందమర్రి, మంచిర్యాల డిస్టిక్లో మనం ఇక్కడ సమ్మయ్య ఉన్నాడు, సరోజన వీళ్ళ భార్య, కొడుకు శ్రీనివాసు వీళ్ళు ఉన్నారు. దీనిలో మనం చెప్పిన ఏం చెప్తాను, ఇక్కడ మీకు ఇల్లు నెంబర్ 1 వచ్చింది ఇక్కడ. కాకపోతే నడకలు దేవుని గది పెట్టడం తప్పు వచ్చింది ఒకటి. ఆ బెడ్రూమ్లో టాయిలెట్ బాత్రూమ్ పోవడం, వాయువులో చికాకులు అవుతా ఉంటుంది, బంధువులతో పేస్ట్లు అవుతా ఉంటుంది, మీరు బాగా సంపాదించాలని పెరుగుతూ ఉంటుంది. కానీ దీంట్లో ఈశాన్య మెట్ల కింద నల్ల బొంద నీటుకుంటా ఇవన్నీ వచ్చినాయి. నేను చెప్తే ఏమన్నావు? నాకు అర్థం కాలేదు. నాకు అసలు మెట్ల కింద బొందు ఉన్నాయి. మన తెలంగాణ భాష అంతా బొంద అవటం నీటుకుంటా అంటాం. మనం సంపు అనేది ఇంగ్లీష్ పదం లెక్క ఉంటుంది. అయితే అది ఇవి ఉన్నాయా లేవా? అయితే దీంట్లో మీ అత్తగారితో గొడవలు పంచాలకు అప్పుడు వచ్చింది. అయ్యా కొడుకులో భర్తలేదు మీ ఇద్దరికి. ఎందుకంటే నువ్వు ఈయన కుజుకు సంబంధించు, నువ్వు రావుకు సంబంధించిన వాళ్ళు. ఏం చేసినా ఏం లేదు, ఈయన సంపాదన అయితే ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అంటే అట్లా వచ్చింది. అవునా కాదా చెప్పు? పోలీస్ స్టేషన్ కోర్టు కేసు అని వచ్చింది. మరి అదే వచ్చిందా? అంటే అది ఎవతారా అన్ని సాల్వ్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ తప్పు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతానే అని వచ్చింది. మీకు 2 ఇళ్ళలోనే వచ్చింది. ఇంకో ఇల్లు ఉన్నది ఎక్కడన్నా? అంటే బంగారం తాకట్టు పెట్టిన వచ్చిందా? అంటే ఈ గర్భం ఉన్న ఇంట్లో డబ్బు సొమ్ము సౌందర్యం నెంబర్ ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గర్భకి నల్లబొందలు ఉత్తరంలో అంటే ఆ తూర్పు కూడా కానీ ఆగ్నేయాల మెట్టినప్పుడు బంగారం అనేది ఫట్టు బంద్ అవుతుంది. భార్య మీద బంగారం తాకట్టు పెట్టాలి. అంతే కదా. కుటుంబంలో భార్య భర్తలు, తండ్రి కొడుకులు, బిడ్డలు, బంధువులు ఎప్పటికి పోరే ఉంటుంది. దీంట్లో డబ్బు సంపాదన తక్కువ ఉన్నది, చికాకులు అవుతాయి. అవునా కాదా? ఇది ఏ విధంగా నచ్చింది? నీ అడ్రస్ పేరుతో యుక్తంగా మా లోకాన్ని చెప్పబ్బా. బొల్లపల్లి శ్రీనివాస్, నాది వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ మందమరి గ్రామం, శ్రీపత్ నగర్ రైల్వే స్టేషన్ రోడ్. ఇల్లు వచ్చేసి నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9642 124665 9642 561265 నా నెంబరు.
నేను ఈ వీడియోలు యూట్యూబ్ చూడడం జరిగింది, ఎందుకంటే వాస్తుపరంగా కొన్ని వీడియోలు చూశాను. దానివల్ల కొంచెం నాకు ఏమనిపించింది అంటే కనువిప్పు జరిగింది. అరే బాగా చెప్తున్నాడు అనే విధంగా నాకు అనిపించింది. కాబట్టి నేను చాలా వీడియోలు చూశాను, దాన్ని బట్టి నాకు అనిపించింది కాబట్టి నేను సంప్రదించడం జరిగింది సార్ గారిని. నాకు నా పేరు నా అన్నీ చెప్పగా, నా పేరు మా నాన్న పేరు వాళ్ళ ఏజ్ చెప్పగానే అక్కడే అంజనం వేసి వాళ్ళు చూడడం జరిగింది. అక్కడ నుండి నాకు చెప్తున్నాడు, ఫలానా ఇట్లా ఇట్లా ఇంట్లో ఆగ్నేయంలో ఇవన్నీ ఉన్నాయి, కొలతలు వరవరే చెప్తున్నారు, నీకు వచ్చి నిరూపణ చేస్తా అన్నారు. ఇక్కడికి ఇంటికి వచ్చి ఇక్కడ కొలతలు చూపగానే నాకు అర్థమైంది, తను చెప్పేది పర్ఫెక్ట్ అనిపించింది. అలాగే నీటి గుంతలు అవన్నీ వచ్చినాయని చెప్పాడు. నాకు అనిపించింది తను చెప్పేటిగా కొన్ని లోపాలు ఉన్నాయి, అవి కూడా చూపెట్టాడు. కాబట్టి దాన్ని సరి చేసుకోవాలని చెప్పారు. అసలు మీ వాస్తు లెవెల్ ఇంత ఖచ్చితంగా చెప్పినా బా ఎవరు చెప్పలేదు, అంటే జస్ట్ చూసి ఇట్లా ఇట్లా చేసుకోమని చెప్పారు, కానీ ఇంత క్లుప్తంగా వివరించింది మాత్రం ఎవరు లేరు. అయితే ఏంటంటే మా ఇంటికాడ చుట్టూ ఇంటికాడ గట్టే ఉన్నది గిట్టే ఉన్నది, ఈయన గిట్ట చెప్తా అనే కథ అంటది. శాస్త్ర ప్రకారంగా 36 ఫీట్ల 6 ఇంచుల కాడికి తూర్పు ఆగ్నేయ గలవాని మనకు వచ్చింది. అంటే ఇక్కడ రాసిన కొలత వచ్చింది, నమ్మాలన్నా వద్దా? అయితే నేను ఇది శాతం లేకపోతే నేను కూడా ఇంజనీరింగ్ ప్లాన్లు, మేస్త్రీల ప్లాన్లు, పథకాలు పనులకే పోతాం. కరెక్ట్ గా అటు ఉండొచ్చు, అందరికి ఉండేగా మనం కూడా. అంటే ఈ శాస్త్రాన్ని రీసెర్చ్ చేసి అంజనవాశాస్త్రం నిరూపణ చేసినది. నా పేరు దామోదర్, అంజనవాశాస్త్ర జ్యోతిష నిపుణుని, విశ్వమాన శ్రేయస్సు మా లక్ష్యం. అంజనవాశాస్త్రం సాధ్యం, అంజన వేసుకుంటే బయటపడ్డది, ఎక్కడే సమస్య లేదు. ఇట్టే ఉంటే కుంప కొల్లెడుతుంది, ఇల్లు అమ్ముకుంటా అంటారు, చాలా సికాకు అయితే అంటది. అయ్యా కొడుకు అయ్యా పడకుండా తన్నుకునే కేసులు అవుతుంది, అన్నం పెట్టని కథలు అవుతాయి. ఇటువంటి దాంట్లో ఇదో సమస్య వచ్చింది. ఒకసారి మీ సెల్ నెంబర్ రాసి చెప్పాలి, ఇక్కడ సంతకం పెట్టవా? శుభరంగంలో ఏంటంటే ఒకసారి నీ సెల్ నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్పండి. 9642 561265 నా మొబైల్ నెంబర్. ఎవరైనా కాంటాక్ట్ కావచ్చు, తెలుసుకోండి. అన్ని వీడియోలు పెడతాను, మంచిగా చెడు నువ్వే చెప్పాలి. వచ్చిండా లేదా వాస్తవ నిరూపణ చేసే శాస్త్రం. మీరు ఎక్కడ నుండి, ఏ దేశం నుండి, ఏ జిల్లాలో నుండి, ఏ రాష్ట్రం నుండి, ఏ దేశం నుండి అక్కడి ఇక్కడ లెక్కెత్తే చెప్తాం. ఇక్కడ సాక్ష్యం ఆధారం, ఇక్కడ ఈ మందమరి ఇక్కడ ఈయనకు వచ్చినాం, మనం వాస్తవంగా నిరూపణ చేసినాం. సార్ గారిని అంటే మీరు ఇక్కడ నేను చెప్పగానే అంజనం వాస్తేసి మనకు ముందుగానే తెలియదు సార్ ఇక్కడ రాకముందే. కాబట్టి నాకేంటి అంటే నాకు ఒక నమ్మకం కలిగింది, ఒక మంచి జరుగుతుంది అని. కాబట్టి సార్ గారిని కూడా అందరూ చూపించుకోగలరు, పిలిచి చూపించుకోగలరు వాస్తవం అని నేను కోరుకుంటున్నాను. అయ్యగారు ఇల్లు వాస్తవ గారు వచ్చిండు, మాకు 4 మూలలు తిరిగిండు, చూసిండు, మాకు మంచిగా అనిపించింది, చూసిండు. ఓకే. పెళ్లి శ్రీనివాస్ ఏంటంటే ఎవరికైనా అర్ధచంద్రాకారంగా క్రాస్గా మనకి ఇట్లా పాయింట్ అవుట్ ఇంటికి తగిలింది. ఇది నెంబర్ 1 రాజ ఉద్యోగుల అవకాశాలు. తూర్పు ఈశాన్యము మధ్యలో ఈ కార్నర్ టర్నింగ్ పాయింట్ మీద ఈశాన్యం చూపు లెక్క వస్తుంది. ఇది ఎక్సలెంట్ ఉంటుంది. ఎవరికైనా కూడా దీనిలో ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఇట్లా పట్టుకో, దీనిలో ఎవరైనా ఉద్యోగం చేస్తే ఉద్యోగం అవుతుంది. ఇక్కడ ఉద్యోగం చేసినా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎందుకు ఉంటుందంటే అక్కడ నడకలు తప్పున ఇంట్లో అవన్నీ సరి చేసుకుంటే ఎక్సలెంట్ అయితే ఉంటుంది. అర్ధచంద్రాకారంగా ఉన్న ఇల్లు నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది. రాజ ఉద్యోగులు అయ్యే అవకాశాలు కూడా చేసుకోవాలి. మీకు నచ్చ సరి చేయండి, గంట పేరు కొడితే మా వీళ్ళు వస్తాడు దాన్ని